బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ కి అనుకున్న రేంజ్ లో ఏ సినిమా కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది ఆడియన్స్ ను. వచ్చిన సినిమా వచ్చినట్లు మీడియా కోర్ కంటెంట్ తోనే రాగా పెద్దగా అంచనాలను అందుకోలేకపోయా ఏ సినిమా కూడా. ఇలాంటి టైంలో చప్పగా సాగుతున్న సమ్మర్ కి ఎంతో కొంత ఊపిరి పోయడానికి ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా బిజినెస్ పరంగా కూడా అద్భుతాలను సృష్టిస్తూ అన్ని ఏరియాలలో మ్యాసివ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. రామ్ చరణ్ ప్రీవియస్ మూవీ గేమ్ చేంజర్ అట్టర్ డిజాస్టర్ అయినా కానీ పెద్ద సినిమా వరల్డ్ వైడ్ గా బిజినెస్ పరంగా మాత్రం మంచి జోరును చూపించడం విశేషం. ఒకసారి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాంలో 48 కోట్లు, సీడెడ్ లో 24 కోట్లు, వైజాగ్ లో 18 కోట్లు, ఈస్ట్ లో 10.2 కోట్లు, వెస్ట్ లో 8.25 కోట్లు, గుంటూరులో 11.20 కోట్లు, కృష్ణాలో 9.3 కోట్లు, నెల్లూరులో 6.3 కోట్ల దాకా బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 135.25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. ఇక కర్ణాటకలో 17 కోట్లు, తమిళనాడులో 5.25 కోట్లు, కేరళలో 2 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25 కోట్ల వాల్యూ బిజినెస్ అందుకున్న సినిమా ఓవర్సీస్ లో 34 కోట్ల వరకు వాల్యూ బిజినెస్ ను సాధించింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 218.50 కోట్ల వరకు బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి సినిమా వరల్డ్ వైడ్ గా 220 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించాల్సిన అవసరం ఉండగా గ్రాస్ పరంగా కూడా 420 కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ ను సాధించాల్సిన అవసరం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకొని నిలబడుతుంది, ప్రీ రిలీజ్ బిజినెస్ కు ఎలాంటి న్యాయం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.